హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కరకరలాడుతూ ఉండే చేపల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఎలాంటి పిండి వాడకుండానే చాలా టేస్టీగా ఉంటాయి. మొదటిసారి ట్రై చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇందుకోసం చేప ముక్కలు తీసుకోండి. నేను 1/2 kg తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఉప్పు పసుపు వేసుకొని బాగా కడగాలి. అప్పుడే పసుపు వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా బాగా పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మసాలాలన్నీ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి తీసుకోండి, వేయించి పొడి చేసుకున్నది. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయకండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇది 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఈ మసాలాలంతా కూడా నిమ్మరసంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీకు కొంచెం తక్కువగా అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు వాటర్ కలుపుకోండి. ఎక్కువగా పోయకండి, లూజ్గా అయిపోతుంది. సో ఇలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి మసాలానంతా కూడా బాగా పట్టించండి. 2 వైపులా కూడా బాగా పట్టించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొందరు డైరెక్ట్గా చేప ముక్కలపైన ఇవన్నీ కూడా వేసుకుంటారు. అలా కాకుండా ఇలా కలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈవెన్గా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఇలా ముందుగానే అన్ని మసాలాలన్నీ వేసుకొని నిమ్మరసం కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను ఎటువంటి పిండి కూడా కలుపుకోలేదు, కానీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నిటిని కూడా మసాలానంతా కూడా బాగా పట్టించండి. ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పట్టుకి పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఒకటి లావుగా ఉండే ఐరన్ పాన్ తీసుకోండి. నాన్ స్టిక్ పాన్ కంటే కూడా ఐరన్ పాన్లో బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని వేసుకోండి. మీకు ప్యాన్లో ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని చేప ముక్కలు వేసుకోండి. ఇవి వేసిన వెంటనే కదపొద్దు. ఒక 5 నిమిషాల వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పాన్ కత్తుకోకుండా ఉంటాయి, క్రిస్పీగా అవుతాయి. మధ్యలో ఆయిల్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోండి. కార్న్ ఫ్లోర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదు. అయినా కానీ బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా స్లోగా రెండో వైపుకి తిప్పుకోండి. మళ్ళీ సిమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే, కరకరలాడుతూ ఉండే చేపల వేపుడు రెడీ అయిపోతుంది. మసాలా అంతా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటే నోట్లో నీళ్ళూరుతో తినాలనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, అసలు చేపల వేపుడు చేయరాని వాళ్ళు ఈ వీడియో చూస్తే కంపల్సరీ పర్ఫెక్ట్గా చేసిస్తారు. అంత సింపుల్ అండ్ ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. చాలామందికి చేపల వేపుడు చేయాలంటే పర్ఫెక్ట్గా రాదు, కరకరలాడుతూ లేకుండా మెత్తగా వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా ముందుగానే మసాలాను ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే కరకరలాడుతూ ఉండే ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా తినొచ్చు. మిగతా వాటిని మధ్యలో ఉన్న మసాలానంతా కూడా పక్కకు జరుపుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత మిగతా చేప ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఎలాంటి పిండి లేకుండానే తక్కువ టైంలో చేసుకునే చేపల వేపుడు కరకరలాడుతూ ఉండే కమ్మగా తినొచ్చండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.